Hi friends, welcome to Market News. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఏ స్టాక్ స్ప్లిట్ ఈజ్ ఏ కార్పొరేట్ యాక్షన్ వేర్ ఏ కంపెనీ డివైడ్స్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఇంటూ మల్టిపుల్ న్యూ షేర్స్, typically at a ratio of 2:1 or 3:1 in proportion to their current holdings. ఫ్రెండ్స్, స్టాక్ స్ప్లిట్ అనేది కార్పొరేట్ యాక్షన్ అంటే ఇది కంపెనీలో జరుగుతూ ఉంటుంది, న్యాచురల్ ప్రాసెస్. ఒక కంపెనీ ఒక షేర్ను 1:2:1 ఆర్ 3:1 రేషియోలో స్ప్లిట్ చేస్తుంది. అంటే మన దగ్గర ఒక షేర్ ఉంటే 2 షేర్స్గా స్ప్లిట్ చేస్తుంది, లేకపోతే ఒక షేర్ ఉంటే 3 షేర్స్గా డివైడ్ చేస్తుంది. ఆ కంపెనీ డిసైడ్ అవుతుంది ఇట్లా స్ప్లిట్ చేయాలని. ఒక పెద్ద షేర్ ఉంటే దాన్ని 10 షేర్లుగా విభజిస్తుంది ఒక్కోసారి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీలో మీకు ఒక షేర్ ఉంటే ఇంకో షేర్ ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 2 షేర్స్గా డివైడ్ అవుతుంది. అది అమౌంట్లో అడ్జస్ట్ అయిపోతుంది, ఎక్స్ట్రా ఏం రాదు, అమౌంట్లో అడ్జస్ట్ అయిపోయి 2 షేర్స్ అయిపోతాయి. దాన్ని స్టాక్ స్ప్లిట్ అంటారు. ఒకవేళ 10 షేర్స్ రిలయన్స్ ఉంటే 20 షేర్స్ అయిపోతాయి. ఒక్కో షేర్కు 2 షేర్స్గా లేకపోతే 3 షేర్స్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, కంపెనీ మేనేజ్మెంట్. ఓకే, స్టాక్ స్ప్లిట్ ఈజ్ డన్ టు ఇంప్రూవ్ లిక్విడిటీ. స్టాక్ స్ప్లిట్ ఎందుకు చేస్తారంటే కంపెనీస్లో లిక్విడిటీని ఇంప్రూవ్ చేసేదానికి. అంటే ఒక షేరు 10,000 అయిపోయింది అనుకోండి, జనరల్ ఇన్వెస్టర్స్ కొనలేరు. అందుకు అది 5 షేర్స్గానో లేకపోతే 10 షేర్స్గానో డివైడ్ చేస్తుంది. అప్పుడు 10 షేర్స్ డివైడ్ చేస్తే 10,000 ఉండే షేరు 10 షేర్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క షేర్ 1,000 అయిపోతుంది అప్పుడు మార్కెట్లో. అప్పుడు ఎవరైనా కొనవచ్చు, జనరల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కొనవచ్చు, మనలాంటి వాళ్ళు. 10,000 ఉంటే ఎక్కువ మంది కొనలేరు జనరల్ ఇన్వెస్టర్స్. అదే 10,000 ఉండే షేర్ 1,000 అయిపోయింది అనుకోండి, 1000 ఒక్కో షేరు, చాలామంది కొంటారు. ఒక షేర్ కొనేవాళ్ళు 2 షేర్లు, 10 షేర్లైనా అంటే 10 షేర్లు వస్తాయి ఒక కంపెనీకు. లేకపోతే 10,000 అంటే ఒకటే షేర్ వస్తుంది. అయితే when a company declares a stock split, the number of shares of that company increases. అంటే ఒక కంపెనీ స్టాక్ స్ప్లిట్ చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. అంటే ఒకటి ఉండేది 2 లేకపోతే 3గా డివైడ్ చేస్తుంది, లేకపోతే 5 లేకపోతే 10 షేర్లుగా డివైడ్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి మనకు. బట్ ద మార్కెట్ క్యాప్ రిమైన్స్ ద సేమ్. మార్కెట్ క్యాప్ ఆఫ్ ద కంపెనీ రిమైన్స్ సేమ్ ఆల్వేస్. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ క్యాప్లో తేడా ఏం రాదు. 10,000 ఉండే షేరు 1,000గా అయిపోతుంది ఒక్కో షేర్, అంతే. అంటే 10 షేర్స్ వస్తాయి మనకు, 10 షేర్స్గా యాడ్ అవుతాయి మీ డిమ్యాట్ అకౌంట్లో ఆ స్టాక్ స్ప్లిట్ యాక్షన్ వాళ్ళు చేసినప్పుడు. ఓకే, ఆ రికార్డ్ డేట్కు. ఓకే, అప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ కొనవచ్చు, అది రేట్ తగ్గింది కాబట్టి. లిక్విడిటీ పెరుగుతుంది మార్కెట్లో, చాలామంది కొనగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఆ ఒక షేర్ 10,000 ఉందనుకోండి, ఆ షేర్ను ఎక్కువ మంది ఎవరు కొంటారు? బయర్స్, సెల్లర్స్ కొంతమందే ఉంటారు. ఇప్పుడు ఆ షేర్ను స్ప్లిట్ చేస్తే ఒక షేరు 10 షేర్ అయిపోయి ఒక్కొక్కటి 1,000 100 అయిపోయింది అనుకోండి, చాలామంది కొనవచ్చు. బయర్స్ అండ్ సెల్లర్స్, there will be more buyers and sellers for 10 shares at 100 rupees than 1 share at 1,000 rupees. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ 1,000 ఉందనుకోండి, అది ఎక్కువ మంది కొనలేరు. అదే ఆ ఒక షేర్ 1,000 ఉండేదాన్ని 10 షేర్స్గా డివైడ్ చేస్తే అప్పుడు ఒక్కొక్క షేర్ 100కే వస్తుంది. అప్పుడు 100కు కొనడం ఈజీనా, 1000కు కొనడం ఈజీనా? 100కు కొనడమే ఈజీ. కాబట్టి ఎక్కువ మంది బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు ఆ కంపెనీని కొనేవాళ్ళు, ఆ షేర్స్ను. ఓకే, అప్పుడు లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి
మనకు చాలా ఈజీ అవుతుంది స్టాక్స్ కొనేదానికి అమ్మేదానికి. ఓకే, అది స్టాక్ స్ప్లిట్ యాక్షన్ అంటే. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.